మరికొన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి రామనారాయణ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు 143 రోడ్లను నిర్మించామన్న ఆయన మిగిలినవి సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చిలకలూరిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బొప్పూడిలో 35,23,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం ఆర్టీసీ డిపోకు 26 కొత్త బస్సులు వచ్చాయని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు తెలిపారు. 5 కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగ యువత తరలివచ్చారు. దాదాపు 26 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించామని రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఎండిపోతున్న పంటలకు నీరందించిన భగీరథుడు సీఎం చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి పిఠాపురంలో శంకుస్థాపన చేసి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పైలాన్ స్తూపం వద్ద వేడుకలు నిర్వహించారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ వైసీపీ నాయకుడు సంధ్యా విక్రమ్ తన అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. ప్రభుత్వ విప్ శ్రీధర్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడలో నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలంటూ కర్నూలులో ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. రజకులకు రక్షణ లేదన్న నాయకులు ఎస్సీ ఎస్టీల చట్టం తమకు వర్తింపజేయాలన్నారు. రజక కార్పొరేషన్కు నిధులు కేటాయించాలన్నారు. ఎర్రజెండా అధికారంలో లేకున్నా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. సిపిఐ శతవార్షికోత్సవంలో భాగంగా అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లిలో అమరవీరుల స్తూపాన్ని ఆయన ఆవిష్కరించారు. మహిళను వేధింపులకు గురి చేస్తున్నారనే కారణంతో వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం ఎన్ గొల్లపల్లెలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో 4 గాయపడ్డారు. గుండెపోటుతో అరుణాచల్ ప్రదేశ్లో మృతి చెందిన గుడివాడకు చెందిన సీఆర్పీఎఫ్ ఉద్యోగి రామకృష్ణ భౌతిక కాయం ఆదివారం స్వగ్రామం చేరుకుంది. సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కన్యకా చెరువు అలుగుపారడంతో గ్రామస్తులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత జగన్మోహన్ రాజు గ్రామస్తులతో కలిసి చెరువులో చేప పిల్లలను వదిలారు. విజయవాడ వేదికగా ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు జాతీయ స్థాయి బాలికల వాలీబాల్ టోర్నమెంట్ జరగనుందని పాఠశాల క్రీడల కార్యదర్శి భానుమూర్తి తెలిపారు. 26 రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు.